1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము స్కాంద పురాణంలో మొదటి భాగం ఈరోజు మొదలు పెడదామండి. పూర్వకాలంలో ఈ నైమిసారణ్యం, ఇప్పుడు కూడా మనం నైమిసారణ్యం గురించి చెప్పుకుంటాం. నైమిసారణ్యంలో ఏం చేసేవాళ్ళు, ఋషులు మునులు అందరూ చేరి అక్కడ ఉండేవారు. ఈ తపస్సుకి అనువైన ప్రదేశం, అన్ని రకాల ధర్మకార్యాలకి అనువైనది. సంసారం త్యజించిన వారందరూ కూడా నైమిసారణ్యం చేరేవారని చెప్పుకునేవారు. అయితే నైమిసారణ్యంలో చాలామంది మునులు ఋషులు కలిసి దీర్ఘసత్రయాగం అని ఒక యాగం మొదలు పెట్టుకున్నారట. సత్రయాగం అంటేనే 10 సంవత్సరాలు ఏమో పడుతుంది, దీర్ఘసత్రం అంటే ఇంకా పెద్దదనమాట. ఈ యాగానికి అనువైన సంభారాలు ఎవరో ఒకళ్ళలా అందిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు కొంతమంది తమ తపశక్తితోటి తెప్పించుకునేవాళ్ళు. యాగాలు జరుగుతుండేవి. ఇలా ఈ నైమిసారణ్యంలో ఫలానా యాగం జరుగుతోందని అన్ని చోట్లకి ప్రచారం జరిగేది. రకరకాల పెద్దవారు, ఎంతమంది ఋషులు మహర్షులు ఇక్కడ ఉన్నవాళ్ళు కాకుండా త్రిలోక సంచారులుగా ఉండేవాళ్ళు, లోక సంచారులు, భూలోక సంచారులుగా ఉండేవాళ్ళు. నారద మహాముని, భృగు మహర్షి అని, తర్వాత సూత మహాముని, ఇట్లా అందరూ ఆ యాగం జరిగే దగ్గరికి వెళ్ళి కొంత సమయం వాళ్ళతోటి గడిపి యాగంలో తాము కూడా కొంత భాగస్వామ్యం వహించి లేదా వెళ్ళి వాళ్ళని ఊరికే పలకరించి వచ్చి అలా జరుగుతూ ఉండేది. ఒకసారి దీర్ఘసత్ర యాగం జరుగుతున్నప్పుడు అక్కడికి లోమసుడు అనే మహాముని వచ్చారు. ఈయనని పౌరాణిక కర్త అయినటువంటి సూతుడుగా తెలుసుకోవాలి. ఈ లోమసుడు అనే పేరు ఆయనదే, సూత మహాముని. ఈ సూతుల వారు చెప్పిన కథలు అన్నీ, మన పురాణ కథలన్నీ సూతుడు చెప్పినవిగానే కనపడతాయి. ఆయన అక్కడికి వెళ్ళాడట. అయితే అక్కడ ఉన్న మునులు, ఈ యాగం చేస్తున్న వాళ్ళందరూ కలిసి ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆసీనుల్ని కావించి, నాయన నువ్వు మంచి సమయానికి వచ్చావు. ఇట్లా యజ్ఞాలు యాగాలు జరిగేటప్పుడు కాలక్షేపంగా ఏదైనా పురాణ గాథ, భగవత్ సంబంధమైన విషయాలు, దీనివల్ల ఏంటంటే లోకజ్ఞానము పెరుగుతుంది, భగవద్భక్తి పెరుగుతుంది. మనం వెళ్తున్నటువంటి మార్గం, ఈ ధర్మ మార్గం, ఏ మార్గాన్ని మనం భక్తి మార్గాన్ని అనుసరించి వెళ్తున్నామో దానిని ఇంతకు ముందు అనుసరించిన వాళ్ళెవరు, ఇక దీన్ని అనుసరించడం వల్ల వారికి లభించిన పుణ్యాలు ఏమిటి, ఎలాంటి లోకాలని వాళ్ళు సంపార్జించారు అనే దాని మీద ఒక అవగాహన కోసం ఏదో ఒక మంచి మాట చెప్పడానికి నువ్వే సమయానికి వచ్చావు. ఈ యాగంలో మునిగి ఉన్నాం, మాకు భగవంతుడైన పరమేశ్వరుని గురించి తెలియజేయి. శివుడు అనగానెవడు, ఆయన శక్తియుక్తులేంటి, శివారాధన వల్ల ఫలితం ఏమిటి, అసలు శివుడు అన్నవారు ఏం చేయగలడు, ఆయన ఓ శివాలయ సందర్శనం వల్ల ఏం జరుగుతుంది, శివాలయ సమ్మార్జనం వల్ల ఏం లభిస్తుంది, ఆయన కోసం ఒక ఆరాధన చేసాం, ఒక అభిషేకం చేసాం, ఓ పూజ చేసాం, ఏం చేస్తే ఏం లభిస్తుంది, శివుడు ఎంత సులభుడు, ఎన్ని విధాలుగా మనం ఆయన్ని చేరుకోగలుగుతాం అని ఈ విషయాలన్నీ మాకు తెలియచేయి. ఇప్పుడు పూర్వం ఎవరైనా ఇలాగ యాగాలు చేసిన వాళ్ళు, యజ్ఞం చేసిన వాళ్ళు, భగవత్ సాన్నిధ్యాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పరమేశ్వర సన్నిధిని పొందినవాడు ఉంటే అది తెలియచేయి. ఇంత కష్టసాధ్యమైన యజ్ఞాలు యాగాలు కాకుండా సులువుగా కూడా భగవంతుని చేరే మార్గం ఏదైనా ఉందా, అది కూడా నువ్వు తెలియజేయి అని అడిగారు. పరమేశ్వరుని గురించి చెప్పమని. ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి ఏం చెప్పాడంటే, దానికేం నాయన, పరమేశ్వరుడు అంటే మామూలు వాడా, లోక సామాన్యుడు కాదు, అసామాన్యుడు ఆయన. అతడి శక్తి ఇంతింతని చెప్పడానికి వీల్లేదు. అతడు ఇంత సులువుగా చెప్పడానికి దొరుకుతాడని చెప్పడానికి కూడా లేదు. ఎంత సులువుగా అయినా లభించగలడు. ఎంత క్రోధో అంత సులభ సాధ్యుడు ఆయన. పరమశక్తిమంతుడు. ప్రపంచం ఆయన వల్లే నిలబడుతోంది, నడుస్తోంది. ఈయన విషభక్షణం చేశాడు, దక్షయజ్ఞ విధ్వంసనం చేశాడు అన్నారు. అనేసరికి ఆశ్చర్యపోయారు. విషభక్షణం చేశాడు ఆ పరమేశ్వరుడు, వాళ్ళకి తెలియదు అనమాట. అప్పుడు దక్షయజ్ఞ వినాశనం అంటున్నావు, యజ్ఞ భర్త కదా పరమేశ్వరుడు అంటే, యజ్ఞభర్త, యజ్ఞకర్త, ఆయనే యజ్ఞ పురుషుడు, భగవంతుడే కదా యజ్ఞానికి మూల పురుషుడు. ఆయన ఒక యజ్ఞాన్ని పాడు చేయటం ఏమిటి, ఇది ఎట్లా జరిగింది, ఈ దక్షుడెవరు అని వివరంగా, కొంతమందికి తెలుసు దక్షుడెవరు, కొంతమందికి తెలియదు. అప్పుడు ఆయన ఎవరు, ఈ కథాంశాన్ని వివరంగా చెప్పమన్నారు. చెప్పమంటే అప్పుడు ఈ సూత మహాముని శౌనకాది మునులు ఉన్నారు లేదో అక్కడ ఉన్న మునులందరికీ ఈ వాక్యాలు చెప్తున్నారు. మీరు కార్తీక పురాణం కానీ మాఘ పురాణం కానీ ఏమైనా శ్రద్ధగా వింటే, శౌనకాది మునులు అడగగా సూత మహాముని ఇలా తెలిపాడు. అవును,
ఇదే వింటాం మనం. మొట్టమొదటి. మొదటి వాక్యాలు అవే ఉంటాయి. అవును. ఎందుకంటే ఈ సూత మహామునే ఎన్నో పురాణాలు ఎవరెవరి వద్ద నుంచో విని తను తెలుసుకుని పూర్వం ఈ విషయాన్ని వీళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను అంటాడు. ఇప్పుడు ఇందులో ఒక ప్రత్యేకమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, సూత మహాముని మహాతపస్వి. ఆయన ఇంకోళ్ళ దగ్గర విని వీళ్ళకి చెప్తున్నాడు. మామూలుగా లోకంలో వినేవాళ్ళు ఎవరుగా ఉంటారు? శిష్యులుగానే ఉంటారు. అంతేగా. గురువుగా ఉన్నట్టుగా మనం చూస్తామా? ఎక్కడ చూడం. గురువైన వాడు వింటాడని మనం అనుకోగలమా అసలు? ఈయన్ని, ఈ సూత మహామునిని, ఈయన నైమిషారణ్యంలోకి రాగానే వాళ్ళందరూ కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడిగి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఇంతమంది చుట్టూతా చేరి అయ్యా ఏదైనా మంచి మాటలు చెప్పు అని అడుగుతున్నాడంటే ఆయన మహాగురు. కానీ ఈయన వినయంగా శ్రద్ధగా ఎవరి దగ్గర విని వీళ్ళకి చెప్తున్నాడు. ఎంత గురువైనా శిష్యుడిగా ఉండాల్సిందే. ఈ పురాణాల్లో మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాకు వచ్చు, నాకు తెలుసు, నాకు ముందే తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు అనకూడదు. మనకి తెలియంది ప్రతిదీ మనం వినవలసిందే. నిత్య విద్యార్థిగానే ఉండాలి. అది సూతుల వారి దగ్గర నుంచి మొట్టమొదట పురాణంలో చెప్పబడిన విషయాల్లో నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, నీకు ఎంత వచ్చినా ఎంత తెలిసినా నీకు తెలియని దానిని ఇతరుల వద్ద నుంచి ఇంకొకరి వద్ద నుంచి నువ్వు తెలుసుకోవాలి. నీకు తెలుసున్న దానిని ఎలా తెలుసుకున్నావో యథాతథంగా అదే విధంగా తెలియజేయాలి. మొట్టమొదట పురాణం వల్ల వచ్చే పాఠం ఏమిటి? ఇది. నువ్వేదైనా ఒక కథ విన్నావు, ఆ కథని చక్కగా చెప్పు ఇతరులకు. ఎవరైనా అడిగితే చెప్పు, ఏదో అప్పుడు విన్నా, నాకు జ్ఞాపకం లేదండి, ఇలాంటివి చెప్పకూడదు. అప్పుడు ఇలా చెప్పినట్టు జ్ఞాపకం, నేను ఇది విన్నాను, ఇది నాకు తెలుసు, ఫలానా వారు ఫలానా వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను మీకు చెప్తాను. ఈ కామన్ సెంటెన్స్ అన్నమాట. ఇది సాధారణ వాక్యంగా ఇదే కనపడుతుంది మనకి. అప్పుడు ఈయన చెప్తున్నారు, దక్షుడు ప్రజాపతి, బ్రహ్మదేవుడి నుంచి జన్మించినవాడు. అయితే దక్ష ప్రజాపతికి దాక్షాయణి సతీదేవి అని ఒక కుమార్తె ఉంది. ఆయనకి చాలామంది కుమార్తెలు ఉన్నారు. సతి యొక్క గుణాధిక్యత వల్ల బ్రహ్మదేవుడు ఏమన్నారంటే, ఈ సతీదేవిని దాక్షాయణిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయమన్నారు. ఈ బ్రహ్మ నుంచి పుట్టినవాడు అవటం వల్ల ఈయన బ్రాహ్మణుడుగాను పూర్తిగా వేదమార్గ అవలంబిగాను కనపడతాడు దక్ష ప్రజాపతి. ఆయన తన కూతుర్ని ఇచ్చి తనకు కలిగిన కుమార్తెల్లో ఒక కుమార్తెను, పెద్ద కుమార్తె అయిన దాక్షాయణి దేవిని సతీదేవి అంటారు, ఆమెని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగింది. దాక్షాయణి పరమేశ్వరుడితోటి వెళ్ళిపోయింది. వివాహం జరిగినప్పుడే ఆయనకేం పెద్ద నచ్చి ఉండదు, కానీ నచ్చిందో నచ్చలేదు. తర్వాత కొంతకాలానికి ఒక మాట దేవతా సమూహం అంతా కూర్చుని ఉండగా దక్ష ప్రజాపతి ఆ సమూహంలో మాట్లాడడానికి వెళ్ళాడు. వెళ్ళేసరిగా ఆయన చూడంగానే అష్టదిక్పాలకులు, తర్వాత ఋషులు, మహర్షులు అందరూ లేచి నిలబడ్డారు. పరమేశ్వరుడు లేవలేదు. ఆయన్ని ఆదరించల, తలకాయ ఊపారు అంతే. దక్షుడికి అహంకారం దెబ్బతినిపోయింది. ఆయన భరించలేకపోయాడు దాన్ని. చూస్తారు మనం సాధారణ మానవులు ఏం చేస్తారు, ఏం వీళ్ళు నన్ను పలకరించలేదు, వీళ్ళు నాతో సరిగ్గా మాట్లాడలేదు, లేదా మనసిచ్చి మాట్లాడలేదు, నేను పలకరిస్తుంటే ఎటో చూశారు, మనం అట్లా గమనిస్తాం. కానీ ఎదురుగుండా అడిగి ఏమిటి నువ్వు నన్ను పలకరించలేదు, నువ్వు అదేమిటి అని ప్రశ్నించాం. కానీ దక్షుడికి ప్రశ్నించే గుణం ఉంది. ఒకటి, ఆయనకి పరమేశ్వరుడు నా కుమార్తెనిచ్చిన అల్లుడన్న ఒక చిన్న చూపు. రెండవది, ఈయన వేద మార్గావలంబి కాదన్న ఒక అనుమానం. దాంతో ధిక్కరించి ప్రశ్నించాడు. ఏమిటి నీ పద్ధతి ఏమిటి, నువ్వేమిటి, ఈ భూతగణాలు ఏమిటి, నీ వస్త్రధారణ ఏమిటి, నువ్వెవరివి అసలు, నీకు మర్యాద లేదు, నీకు అది లేదు, ఇది లేదు, నువ్వు మర్యాద కలిగిన వాడివి కాదు, భూతగణాలను వేసుకుని తిరుగుతావు, నీ వస్త్రధారణ ఏమీ బాగుండదు, బ్రహ్మదేవుడు నన్ను బలవంత పెట్టి నా కూతురిని నీకు ఇప్పించాడు, కానీ నువ్వు నా కూతురికి తగిన వాడివి కాదు, అసలు నువ్వు యజ్ఞాల్లో జరిగే చోట నిలబడ్డానికి కూడా నీకు అర్హత లేదు, నీకు శుద్ధి లేదు, నువ్వు నిరంతరం శ్మశానవాసిగా ఉంటావు, ఆ బూడిద పూసుకుంటావు, ఇవేమిటో ధరిస్తావు, నీతో ఉన్న వాళ్ళందరూ వీళ్ళేమిటి, వీళ్ళంతా ఇట్లా ఉన్నారు, ఆ భూతగణాలు ఎలా ఉంటాయి, భగవంతుడి వెనకాల ఉండేవి, లయకారకుడు ఎట్లా ఉంటాడు అని నిలదీశాడు. ఏమిటి, తన కుమార్తెనిచ్చి వివాహం చేసి చూడండి, తనని చూసి పలకరించలేదన్న
కోపంతో అక్కస్తోటి నువ్వు వేద మార్గావలంబివి కాదు, ఎందుకంటే నేను బ్రాహ్మణుడిని, బ్రహ్మకుమారుణ్ణి, ప్రజాపతిని. ఈ ప్రపంచంలో చాలా మంది పుట్టడానికి నా వల్లే, నేనే కారణం, నాకు గౌరవం లభించాలి అని పరమేశ్వరుణ్ణి శపించబూనాడు. నీకు ఇంకా యజ్ఞాల్లో భాగస్వామ్యం లేదు, వీళ్ళెవరు నిన్ను గౌరవించరు, నువ్వు ఇది దుర్భాష ఏదైనా సరే. అయితే శిలాద మహర్షి కుమారుడైనటువంటి నందీశ్వరుడు పరమేశ్వరుడి గణాలలో మొదటివాడు నంది. ఆయన ఉగ్రుడుగా లేచాడు. ఏమిటి శపిస్తావు, నువ్వెవరివి, నువ్వు కూతుర్నిచ్చి వివాహం చేశావు, మామవి నువ్వు, ఆయనకి కులం లేదు జాతి లేదు అంటానికి మరి నువ్వు నీ కుమార్తెనిచ్చావంటే తండ్రితో పితృపంచకంలో వాడివి నువ్వు. పైగా పరమేశ్వరుడు ప్రపంచానికి భర్త, ఆయన ఈ ప్రపంచం అంతా ఆయనతోటి నడుస్తుంది. రుద్రుడు లేని ప్రపంచం ఉందా? పరమేశ్వరుడే దీనికి ఆది, అతడే మూలం, అతడే యజ్ఞకర్త భర్త కూడా. వేద మార్గం ఉన్నా లేకపోయినా శివుడు ఎప్పుడు ఉన్నవాడే. శివ శబ్దం వింటేనే మనుషులు మానవులు పవిత్రులు అవుతారు, వ్యక్తి పవిత్రుడవుతాడు శివనామధేయంతో. నువ్వు ఆయన్ని శపించేంతటి వాడవా నువ్వు, ఇంత మాట అంటావా అని ఉగ్రుడుగా లేచాడు. లేస్తే ఈ దక్ష ప్రజాపతి ఆ నందీశ్వరుణ్ణి కూడా శపించాడు. ఈ గణాలందరికీ ధూర్తులు, వీళ్ళు సరైన వాళ్ళు కాదు, కాలముఖులైపోతారు, నల్లటి వాళ్ళు అయిపోతారు వీళ్ళు, మీరందరూ కొంతమంది అలా అయిపోతారు, కొంతమంది ఇలా అయిపోతారు, నానా రకాలుగాను శపించారు. నందీశ్వరుడు కూడా ఊరుకోకుండా నువ్వు ఇంత బ్రాహ్మణుడు అని నీ గొప్ప అయితే బ్రాహ్మణులు యాచనకి పూంతారంటాడు అని చెప్తాడు. ఇతరులు ఇచ్చే దానికోసం పనిచేస్తారు, మీరు నీ జాతి ప్రకారం చెయ్యవు, ఎవరో ఒకళ్ళకి కోసం నువ్వు యజ్ఞం చేస్తావు, వాడిచ్చే దక్షిణ తీసుకుంటారు మీరు కూడా అని బ్రాహ్మణ జాతినే శపించాడు నందీశ్వరుడు. ఎవరు తగ్గలేదు. అంటే బ్రాహ్మణులు సొంతానికి చేసుకోవటం కాకుండా మరి ఆధ్వర్యం వహిస్తారు కదా, అన్ని జాతులకి ఆధ్వర్యులుగా బ్రాహ్మణులే ఉంటారు కదా. ఇప్పుడు ఎవరో ఒక జాతి అయినా, ఓ రాజుగారో ఇంకొకరు ఆయన ఒక వ్యాపారస్తులు యజ్ఞం చేసుకుంటే దానికి యజ్ఞం చేసేది ఎవరు? బ్రాహ్మణుడు. ఇప్పుడు ఆయన ఇచ్చే దక్షిణ తీసుకోవాల్సిన వాడెవడు? అలాగే జరిగిందా? ఆ విధి అప్పటి నుంచి వచ్చింది నందీశ్వర శాపంతో. ఈ మాటలు ఆయన అనేసరికల్లా పరమేశ్వరుడు నవ్వుతూ ఊరుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నందీశ్వరుని నాకు తగ్గు, క్రోధం పనికిరాదు నాయన, క్రోధాన్ని విడిచిపెట్టు. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు ఉంటారు, ఎవరి రకంగా వాళ్ళు అవుతారు. ఆయన ఏదనుకుంటే అది అనుకోని, అతడు అన్నంత మాత్రాన, అనుకున్నంత మాత్రాన ఏది జరగదు, ఆగదు. నా సర్వశబ్దానికి ఇతను అడ్డంకి కాదు. పరమేశ్వరుడు తన సమస్తాన్ని ప్రపంచానికి వదిలిపెట్టాడు. అందుకని ప్రపంచం దేన్ని వదిలేస్తుందో దాన్ని స్వీకరించాడు ఆయన. బూడిద ఆయనే ఇస్తాడు, ఆయనే ఐశ్వర్యకారకుడు, ఆయనే మోక్షకారకుడు. పరమేశ్వరుడు మోక్షం ఇచ్చాడంటే ఏమిటి? నీకు అన్నీ ఇచ్చేసినట్టేగా. నీకు ఒక వ్యక్తికి మోక్షం ఇచ్చాడు పరమేశ్వరుడు, అతడు విడిచేదేమిటి? వాడు వెళ్ళిపోతూ శరీరాన్ని బూడిద వదిలిపెడతాడు, అదే పుచ్చుకుంటాడు. కానీ ఇంక ఏమీ అక్కర్లా ఆయనకి. నా సర్వశబ్దానికి ఇది ఏమి అడ్డంకి కాదు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని ఆపారు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగింది. కొంతకాలానికి దక్షుడు ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టుకున్నాడు. ఈ దక్షుడు మొదలుపెట్టిన యజ్ఞం ఏమిటి? నిరీశ్వర యాగం. రుద్రుడు లేని, పరమేశ్వరుడు లేని యజ్ఞం. దాని పేరే అలా పెట్టుకున్నారు. అది అలా అయిపోయింది అంతే. ఇంకా అందరినీ పిలిచాడు. ఆయనకి చాలా మంది కుమార్తెలు ఉన్నారు, 27 నక్షత్రాలు. నక్షత్ర కన్యల్ని చంద్రుడికి ఇచ్చాడు. చంద్రుడు పరమేశ్వరుడు ఇద్దరు తోడల్లుడు. అవును, ఇచ్చాడు. ఆ వివాహాలు అయిపోయినాయి. అవి ఎప్పుడో. ఈ యజ్ఞానికి అందరినీ పిలిచాడు. ఇంద్రుడిని పిలిచాడు, మొత్తం అష్టదిక్పాలకుల్ని పిలిచాడు, బ్రహ్మని విష్ణువుని పిలిచారు, ఒక్క పరమేశ్వరుని తప్ప ఆయన్ని మాత్రం పిలవలేదు. అద్భుతంగా యజ్ఞం ఏర్పాటైంది. వచ్చిన వాళ్ళందరూ ఎవరెవరి రకాలుగా వాళ్ళు వచ్చారు వాహనాల మీద. ఈయన అందరినీ ఎదుర్కొని ఎవరికి వాళ్ళకి చక్కగా ఆసనాలు ఏర్పరిచాడు, తర్వాత నివాసాలు ఏర్పరిచాడు. ముందు వచ్చేటప్పుడు తెలియదుగా, యజ్ఞం మొదలయ్యాకే పరమేశ్వరుడు లేడనే విషయం అర్థమవుతుంది. కొంతమందికి తెలిసే ఉంటుంది, కానీ మాట్లాడలేదు. ఇతను మరి ప్రజాపతి కదా, ఊరుకున్నారు. అందరూ చేరారు. అందరూ చేరుతుంటే జరుగుతోంది ఇట్లా. ఇది పరమేశ్వరుడికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయన భూతగణాలతో పరివేష్టితుడుగా ఉన్నాడు. ఆ సమయంలో దాక్షాయణి తన చెలికత్తెలతోటి కొంతమందితో కలిసి ఆవిడేదో కందుకు క్రీడ బంతి ఆడుకుంటోంది. ఈ ఆటలు ఆడుకుంటుంటే హిమవత్ పర్వత ప్రాంతాల్లో
చంద్రుడు రోహిణి కలిసి వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఆవిడకి అర్థం కాదు. తన చెలికత్తెల్లో విజయ అని చెప్తారు ఇద్దరు. ఈ విజయను పిలిచి, విజయ, చంద్రుడు రోహిణితో కలిసి ఎక్కడికో వెళ్తున్నాడు, అతడు ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కో. వెళ్ళింది విజయ. ఎక్కడికి వెళ్తున్నారు అంటే, దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు, ఆయన రమ్మన్నాడు, భార్యా సమేతంగా రమ్మన్నారని యజ్ఞానికి వెళ్తున్నామని చెప్పారు. ఈమె ఆశ్చర్యపోయింది దాక్షాయణి. అట్లా ఎట్లా? నా తండ్రి యజ్ఞం చేస్తుంటే నన్ను పిలవద్దా? నా భర్త యజ్ఞకర్త కదా, వారిని పిలవద్దు? మాకు ఆహ్వానం రాకుండా ఆయన మీద అలంకారంగా ఉండేటువంటి చంద్రుడికి వెళ్ళటం ఏమిటి? ముందు ఆహ్వానం ఎట్లా వెళ్ళింది? ఈవిడ గబగబా ఇవి వదిలిపెట్టి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన భూతగణాలతో పరివేష్టితుడుగా ఉన్నాడు. ఈ గణాలు సామాన్యంగా ఉండవట. అసలు స్కాందంలో వర్ణిస్తారు, మామూలు వాళ్ళు కాదుట. కొంతమందికి తలలు లేవు, శరీరాలు సరిగ్గా లేని వాళ్ళు, అవన్నీ భూతగణాలు స్వామిని సేవిస్తూ ఉంటాయి. ఆయన పెద్ద సింహాసనం మీద కూర్చుని ఉంటాడు పరమేశ్వరుడు. ఎంతమందో మునులు, ఋషులు, గణాలు, ఎన్ని భూతగణాలన్నిటితోటి సేవింపబడి ఉన్న సభలోకి దాక్షాయణి వెళ్ళిందట. వెళ్తే దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు. ఏమిటి, ఎందుకమ్మా ఈ సమయంలో ఎందుకు వచ్చావు నువ్వంటే, నా తండ్రి ఒక యజ్ఞం చేస్తున్నాడు, మనం వెళ్ళాలి కదా, నువ్వు లేకుండా అతను యజ్ఞం ఎలా చేస్తాడు, మనం వెళ్ళవలసిందే, ఆ యజ్ఞం ఏమిటో చూడాలి, వెళ్దామంటే. ఈయన అన్నాడు, అమ్మా పిలవని చోటికి వెళ్ళకూడదు. ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ వెళ్ళారు. ఎవరైతే పిలవని చోటికి వెళ్తారో వాళ్ళు అవమానాలు పాలవుతారు, అవమానపడతారు. మనకెందుకు అవమానం? పిలిస్తే వెళ్దాం, మనకి ఆహ్వానం రాలేదు కాబట్టి వద్దన్నాడు. ఆవిడికి నచ్చల. అసలు పరమేశ్వరుడు లేని యజ్ఞం ఏమిటి? నా తండ్రి ఇలాంటి అవజ్ఞకి ఎట్లా పూనుకున్నాడు? నిన్ను భగవంతుడిగా గౌరవించాలి, ఒకటి సర్వేశ్వరుడిగా గౌరవించాలి, కుమార్తెనిచ్చిన అల్లుడిగా గౌరవించాలి, రెండూ చేయడా? పోనీ కుమార్తెను వదిలిపెట్టు, సర్వేశ్వరుడు లేని యజ్ఞం ఏమిటి? అది నా తండ్రి ఇంత పని ఎందుకు చేశాడో నేను వెళ్ళి కనుక్కోవాల్సిందేనన్నదా. ఏమైనా సరే నేను వెళ్ళాల్సిందేనని పట్టుపట్టింది. అనేసరికల్లా సరే, నీ మనసు అయితే వెళ్ళిరా, భూతగణాలని నీతో పాటు తీసుకెళ్ళు, గణాలతో పాటు వెళ్ళు, ఈ నందిని అధిరోహించి వెళ్ళమన్నాడు. నందీశ్వరుణ్ణి ఎక్కి దాక్షాయణి 60,000 గణాలతోటి తరలి వెళ్ళిందట యజ్ఞానికి. వీళ్ళంతా వచ్చారు. వచ్చేసరికి యజ్ఞం హడావిడిగా ఉంది. పెద్ద యజ్ఞశాల, తల్లిదండ్రి యజ్ఞానికి అవసరమైన వస్త్రధారణలో ఉన్నారు. ఆసనాల మీద కనపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మహేశ్వరుడు లేడు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దిక్పాలుడు, అందరూ మహర్షులు, ఎంతమందో. వీళ్ళందరూ కూర్చున్నారే, పరమేశ్వరుడు లేని యజ్ఞం ఏమిటి? ఆమె నిలదీసి అడిగింది తండ్రిని, నువ్వు పరమేశ్వరుడు లేని యాగం ఎట్లా సంకల్పించావు అంటే, నిరీశ్వర యాగమే సంకల్పించాను, అతను నా వల్ల శాపం పొందాడు పరమేశ్వరుడు, అతనికి సరైన కులగోత్రాలు లేవు, నేను పొరపాటున బ్రహ్మగారి మాట విని నిన్ను అతనికి ఇచ్చి వివాహం చేశాను, నా పొరపాటు జరిగింది, నువ్వు ప్రాణం వదిలేసి, నా వల్ల పొరపాటు అయింది, నేను అతనికి ఇచ్చి వివాహం చేసి ఉండకూడదు, అతనిని నేను గణించను అని చెప్పాడు. ఈమె అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిలదీసింది. బ్రహ్మదేవుడిని అడిగింది, పంచముఖుడుగా ఉన్న నువ్వు పరమేశ్వర క్రోధం వల్ల చతుర్ముఖ బ్రహ్మవయ్యావు, నీకు తెలీదా పరమేశ్వరుని శక్తి అని ఒక్కొక్కళ్ళని ప్రశ్నించింది. విష్ణువుని కూడా అడిగింది. విష్ణు, ఈయన పరమేశ్వరుడు లేని యజ్ఞానికి ఎలా వచ్చావు నువ్వు? పూర్వం జరిగినవన్నీ మర్చిపోయారా మీరు? పరమేశ్వరుడు లేని యజ్ఞం ఏమిటి అని గట్టిగా నిలదీస్తే ఆయన అమ్మాయిని, ఆవిడ్ని కేకలేశాడు. ఈ పరమేశ్వరుడు, నువ్వు చెప్పుకుంటున్నావు కానీ అతను సరైన వాడు కాదు, కులగోత్రాలు లేవు, అతనికి తండ్రి పుట్టుక కారణం ఏమిటో తెలీదు, అతను ఎట్లా పుట్టాడో తెలీదు, అతను నివసించే స్థానం సరైంది కాదు, అతను వేదబాహ్యుడు, వేదంలో చెప్పబడినవేవి అతను చేయడు అని తను అనేసరికల్లా ఆవిడ ఒప్పుకోలే. శివనింద నువ్వు చేస్తూ ఉండగా విన్నవాడికి కూడా పాపమే, చేసిన వాడికి ఎంత పాపమో విన్నవాళ్ళకి అంత పాపం. నువ్వు పాపం మూట కట్టుకో, నేను మూట కట్టుకోను, నా భర్త వద్దన్నా కూడా నేను వచ్చాను, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నేను ఇంటికి వెళ్తాను, అందుకని నువ్వన్నదే చేస్తాను, ప్రాణత్యాగం చేస్తానని ఆవిడ అగ్ని రగిలి చేసుకుంది.
శివాహర అంటూ అగ్నిలో ప్రాణాలు వదిలేసింది. ఎప్పుడైతే ఈమె ఇలాగా యోగాగ్నిలో దగ్ధమైపోతుందో ఈ గణాలలో 20,000 మంది ప్రాణత్యాగం చేశారట అమ్మవారితో పాటు. బా. మనకి ఏ కథలోనూ ఇలా జరిగిందని చెప్పరు. ఒక్కొక్కళ్ళు తమ కత్తులతోటి తమ మెడలు నరుక్కున్నారు, శరీరం నరుక్కుని తమ ప్రాణాలు తమే తీసేసుకున్నారు. 20,000 మంది గణాలు సర్వనాశనం అయిపోయింది. మిగిలిన వాళ్ళంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. యజ్ఞవాటిక ఆమె అగ్నిలో దగ్ధమైపోతోంది. అది చూసి తల్లి మరణిస్తుంటే చూడలేక సంతానం అంతా ఈ రకంగా అయిపోయారు. ఒక రకమైన భయానకమైన వాతావరణం జరిగిపోయింది అక్కడ. ఇది ఎప్పుడైతే నారదుడు ఇక్కడి నుంచి చూశాడో, దీనికి ముందు ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈ ఋషుల్లో కొంతమంది ప్రశ్నించారు, నువ్వు ఇట్లా సంకల్పిస్తావు, వీళ్ళు ఎందరు ఉన్నారు, పరమేశ్వరుడేడి? అయితే ఆయన నేను పిలవనన్నాడు. పిలవనంటే దధీచి అనే మహర్షి మాత్రం పరమేశ్వరుడు లేని యజ్ఞంలో నేను ఉండను అని లేచెళ్ళిపోయాడు. ఆయన లేచెళ్ళిపోయాడు. ఈ దధీచి మహర్షి తాలూకు వెన్నెముకే తర్వాత ఇంద్రుడికి వజ్రాయుధంగా మారిందని జ్ఞాపకం నాకు కథలో అట్లా కనపడుతుంది. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈవిడొచ్చింది. ఈ ఉన్న వాళ్ళందరూ హాహాకారాలు చేశారు. ఏం చేయాలో ప్రతిక్రియ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతోంది. ఏదో ఉత్పాతం జరగబోతోందని తెలిసింది. ఎప్పుడైతే ఆమె ఇట్లా యోగాగ్నిలో దగ్ధమైపోయిందో దిక్కులు పిక్కటిల్లిపోయినాయట. ఎన్నో రకాల చెడు శకునాలు కనపడ్డాయి. ఈ వీళ్ళు వాయిస్తుంటారు వాయిద్యాలు అన్నీ అపశృతుల్లో పలకటం మొదలుపెట్టేయట. నారద మహాముని ఇక్కడ ఉన్నది జరిగింది చూడడం ఏమిటి, చూడంగానే తీసుకెళ్లి పరమేశ్వరుడికి చెప్పాడు. సతీ యోగాగ్నిలో దగ్ధమైపోయిందని, నీ గణాలలో కొంతమంది ఆత్మాహుతి చేసుకున్నారని, దక్షుడు నీ నింద చేశాడు, మిగిలిన వాళ్ళ దైవగణం అంతా అక్కడ ఉన్నది. విపరీతమైన క్రోధంతో వచ్చింది ఆయనకి. ఎంత క్రోధమో! తనని తిట్టి, తనని అవమానించి, తనని శపించి, గణాలని శపించినా కూడా కోపం రాని పరమేశ్వరుడికి సతీ వియోగంతో వచ్చింది దుఃఖం. ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. తన జటలలో ఇంచి ఒకదాన్ని పెరికి ఈ పర్వతం కేసి కొట్టాడట. ఆ కొట్టేసరికల్లా అందులో ఇంచి పెళపెళ ఆవిర్భావాలతోటి ఈయన వీరభద్రుడు, భద్రకాళి ఇద్దరు జన్మించారు. ఆమె ఎన్నో భూతకోటితోటి వచ్చిందట. ఎన్నో భయంకరమైన భూతాలు పుట్టినాయట ఆమెతో పాటు. ఈ వీరభద్రుడు ఎన్ని చేతులో, త్రినేత్రుడు, సహస్రబాహువుగా జన్మించాడు. ఆయన 1000 చేతులు, 3 కళ్ళు. అసలు మామూలు కాదు ఆ స్వరూపం. భయమేసేలాగా భయానకంగా ఉంది. ఆయనతో పాటు ఎన్ని రకాల శక్తులు, 1000 గుర్రాలు, కొన్ని 100 సింహాలు ఈయనతో పాటు ఆ రథాన్ని లాగేయట, అతనున్న రథాన్ని. ఏమిటి ఆజ్ఞ ప్రభు, ఏం చేయమన్నావంటే, దక్షయజ్ఞం వినాశనం చేయి నువ్వు. దక్షుడి వల్ల దాక్షాయణి అంతమైపోయింది. ఆమె వియోగం సహించలేకపోతున్నాను, దక్షుణ్ణి నాశనం చేయమని ఆజ్ఞించాడు. ఇక ఈ మొత్తం గణాలన్నీ అటెళ్ళినాయి. ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో విందాం.